గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి హరిప్రియ గారు రాస్తున్నారు. మానస సరోవరం వద్ద ఉన్న దైవం ఎవరు, ఎలా చేరుకోవాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. మానస సరోవరం వద్ద ఉన్న దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈశ్వర శబ్దం విశ్వవ్యాపితమైనది, నిత్యమైనది. నారాయణ, రుద్ర, అనేక ఇతర దేవతా సంబంధమైన సంబోధనలు పౌరాణిక విజ్ఞానానికి సంబంధించినవి కాగా ఈశ్వర శబ్దం విశ్వవ్యాపకం, సమస్త ధర్మాలకు మూలం. అక్కడ ఉండే దైవం పరమేశ్వరుడు. దైవం అన్న శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి అంటూ బోధించిన వేద విజ్ఞానం ఈ క్షేత్రంలో ఉన్న ఆ దివ్యశక్తి దైవం అని సంబోధన చేస్తుంది. ఆలయం లేదు, కొబ్బరికాయలు లేవు, అరటిపళ్ళు లేవు, అగరొత్తులు లేవు, హారతులు లేవు, నివేదనలు లేవు. మానస సరోవరంలో స్నానం చేయడం, కైలాస పర్వతాన్ని దర్శించుకోవడం, శక్తి ఓపిక తెచ్చుకొని కైలాస పర్వతం చుట్టూరా కూడా పరిక్రమ చేయడం, ప్రశాంతతను మనం పొందగలగడం, ఇదే అక్కడి ప్రత్యేకం. కేవలం హైందవ ధర్మానికి మాత్రమే అని పరిమితం కాకుండా బౌద్ధ, జైన, ప్రపంచంలో ఉండే అనేక ఇతర మతాల వర్గాల వారికి కూడా దివ్యక్షేత్రం ఈ మానస సరోవర క్షేత్రం. ఇక్కడ ఉన్న దైవాన్ని ఎలా మనం మనసులో నిలుపుకోవాలి? నేనెవరో నాకు తెలిసేసే ప్రయత్నమే ఈ కైలాస పర్వత దర్శనం. నేనెవరో నాకు తెలియజేసే ప్రయత్నమే ఉద్ధరేదాత్మనాత్మానం, ఎ జర్నీ ఇన్సైడ్ అని ఆంగ్లంలో మనం చెబుతూ ఉంటాం. సనాతన ధర్మం చెప్పినటువంటి ఆ దైవస్వరూపం మనం అగ్ని రూపంలో, వాయు రూపంలో, జల రూపంలో, ఆకాశ రూపంలో, పృథివీ రూపంలో పాంచభౌతిక ప్రపంచంగా గ్రహించాలి అంటూ వేదాంత ధర్మం బోధిస్తుంది. జలం, మానస సరోవరంలో ఉన్నటువంటి జలం, అక్కడి నుంచే ఈ నదులన్నీ కూడా ప్రభవించాయి. సింధు నది, బ్రహ్మపుత్ర, కార్పరి, సట్లెజ్, ఈ 4 నదులు ఈ మానస సరోవరం వద్దే తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. కార్పరి నది గంగా నదికి ఉపనది. గంగ అంతర్వాహినిగా ఇక్కడే ప్రారంభం చేస్తుంది తన ప్రయాణాన్ని అని కూడా మనకు సంప్రదాయం, వేదధర్మం బోధిస్తుంది. గంగావతరణం వైశాఖ శుద్ధ సప్తమి కాదు సుమా, జ్యేష్ఠ శుద్ధ దశమి. ఈ రెండింటి విభజనలో ఈ గంగావతరణం ఎక్కడా, గంగ ఉనికి ఎక్కడా అనే ప్రశ్నకు సమాధానం మానస సరోవరమే. కనుక మానస సరోవరం వద్ద ఉన్న దైవం ఎవరు అంటే నీరు దైవం, పృథివీ భూస్వరూపం, కైలాస పర్వతం దైవం. ఈ కైలాస పర్వతం చుట్టూరా సూర్యోదయానికంటే పూర్వం 2 నుంచి 3 గంటల మధ్య సమయంలో కనిపించేటటువంటి ఆకాశ జ్యోతి, కాంతి దైవం. అలాగే అక్కడి వాయువు దైవం, అక్కడ ఉండేటటువంటి సమస్తమైన వాతావరణం దైవస్వరూపంగా పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ పాంచభౌతికమైనటువంటి ప్రపంచం ఒక రూపంగా మనకు కనిపించేటటువంటి ఏకైక దివ్యక్షేత్రం ఈ మానస సరోవరం, ఆ పక్కన ఉన్న కైలాసం. రెండూ ఒకటిగానే చూచే నేపథ్యంలో ఇక్కడ దైవం పాంచభౌతిక స్వరూపం, దివ్యమైన రూపం. అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ధర్మాల వారికి ఒకే రూపంగా కనిపించేది కనుక ప్రకృతి ఇక్కడ ఉన్న దైవంగా మనం గుర్తించాలి.